వీడియో చేస్తున్నా. గోపి పక్కన పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం, పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. గోపి పక్కన పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం, పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వీడియో చేస్తున్నా.
Please subscribe to Real for more videos. ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలకు తెలిస్తే మీరు పుట్టుకతో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడు. నిన్ను పూర్తించిన దేవుడు
ఈ రాజ్యాంగ సవరణలు ఏవైతే మన పార్టీ భారతదేశంలో వచ్చి కంటిన్యూ పోయే విధంగా పొడిచినా ఎత్తిన బస్సు కన్నా దించకుండా నిలబడి ఉంటే మన చంద్రబాబు నామినేషన్ మన సిపిఎం వేదిక మీద రాజ్యాంగం మీద కేసులు పెట్టారు. దాని ఆధారంగా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 3 అక్షరాలు చెప్తే తెలుగు జాతి ఆనందపడుతుంది. ఆమోదించడం అంటే ఇక్కడ ఉన్న వారితో పాటు ఫీల్డ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటింగ్ వేసేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. దయచేసి చెప్పిన వ్యక్తి కూడా మన సిపిఎం. ఈ మధ్యన చూస్తున్నాం మహిళల జోలికి వెళ్తే ఏమవుతుందని. అర్థమైందా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేతం. 2019 నుంచి 26 వరకు అనేక కష్టాలను కార్యకర్తలు ఎదుర్కొన్నారు. మిషనరీ మన నాయకుడు సిపిఎం. స్త్రీ శక్తిని మహాశక్తిగా గుర్తించిన వ్యక్తి మన సిపిఎం. మహిళలకు విద్యా ఉపాధి అవకాశాల్లో 33% రిజర్వేషన్ అందించిన వ్యక్తి మన కొల్లగొరిగా కానీ అనేక మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించిన మనం ఎప్పుడు వెతికి తగ్గలేదు. అందుకే వైనాట్ 175 అంటే చివరికి ఈమె లెవెల్ మిగిలే పరిస్థితి ప్రజలే ఇచ్చారు. 2024 ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా రికార్డులు బద్దలు కొట్టాం. భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా 94% స్థానాలు మనం కైవసం చేసుకున్నాం. 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు ఎన్డీఏ సొంతం చేసుకుంది. కష్టం పడకూడదని దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ కూడా అందించిన వ్యక్తి మన సిపిఎం. మహిళల్ని బస్ కండక్టర్లుగా బస్ డ్రైవర్లుగా నియమించిన వ్యక్తి మన సిపిఎం. దేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ పాలిట్ బ్యూరో సభ్యులకి, గౌరవ శాసనసభ్యులకి, సీనియర్లకి, జూనియర్లకి, రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మన ఇంటి సమాజమే దేవాలయం, ప్రజలే మన దేవుడు చెప్పి మనకి ఒక దశ నిర్దేశం ఇచ్చిన వ్యక్తి మన ఎన్టీఆర్. 2 రూపాయలకి కిలో బియ్యం, పెన్షన్ విధానం, 50 రూపాయలకే ఆత్మవర్ ఉద్యోగం, జంత వస్త్రాలు, పక్క ఇల్లు, ఏకంగా గురుకుల పాఠశాల, మధ్యాహ్న భోజనం పథకం, పటేల్ పట్వారి వ్యవస్థలతో ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన అన్నా ఎన్టీఆర్. స్త్రీ శక్తిని ముందుగా గుర్తించిన వ్యక్తి మన ఎన్టీఆర్. మహిళలకు ఆస్తుల సమానత్వం కల్పించారు. మహిళలకు ప్రత్యేకంగా తెలుసుకోవాలని
భారతదేశంలోనే తొలి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఎన్టీఆర్. ఆ మహిళలు కూడా రాజకీయాల్లో ప్రోత్సహించి రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి మన ఎన్టీఆర్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 3 అక్షరాల పేరు చెప్తే తెలుగు జాతి ఆనందించి తెలుగు జాతికి గుర్తు. ఆ 3 అక్షరాలు సిబిఎన్. ఆ 3 అక్షరాలు అయితే గట్టిగా చెప్పాలి, సిబిఎన్. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది కుర్రోళ్ళు వేదిక మీద అనేక మంది యంగ్స్టర్స్ ఉన్నారు. పొద్దున్నేసి నిగదించి ఆయన పోటీ పడాలన్న తాపత్రయం వల్ల దాని విశ్వపత్రం 25 సంవత్సరం కుర్రోళ్ళు 3 ఉన్నారు ఆయన లోపల. ఇప్పటికీ ఆ స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం. ఇప్పటికే ఆయన స్పీడ్ చెట్టు స్పీడ్. అప్పుడు ఐటీ అంటే ఇప్పుడు ఏఐ, అప్పుడు హైటెక్ సిటీ అంటే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, అప్పుడు సైబరాబాద్ అంటే ఇప్పుడు అమరావతి. మన నాయకుడు సిబిఎన్. భవిష్యత్తు ఎప్పుడు ముందుగా చూసే విజనరీ మన నాయకుడు సిబిఎన్. స్త్రీ శక్తిని మహాశక్తిగా గుర్తించిన వ్యక్తి మన సిబిఎన్. మహిళలకు విద్యా ఉపాధి అవకాశంలో 33% రిజర్వేషన్ అందించిన వ్యక్తి మన సిబిఎన్. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకి ఆర్థిక స్వాతంత్రంతో కల్పించిన వ్యక్తి మన సిబిఎన్. తన తల్లి పడిన కష్టాలు గుర్తించి మహిళలు కష్టపడకూడదని మన సిబిఎన్. ఎవడైనా మహిళల జోలికి వస్తే తోలు తీస్తానని చెప్పిన వ్యక్తి కూడా మన సిబిఎన్. ఈ మధ్యలో చూస్తున్నాం మహిళల జోలికి వెళ్తే ఏమవుతుందని. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా చేస్తాం. 2019 నుంచి 24 వరకు అనేక కష్టాలు మన కార్యకర్తలు ఎదుర్కొన్నారు. బయటికి రాకుండా తాళగట్టిన రోజులు, ఒక పోరాటం చేస్తే 90 కేసులు పెట్టిన రోజులు, ఏకంగా మీ లోకేష్ పైన 23 కేసులు పెట్టారు. వేదిక వల్ల నాయకులందరి పైన కేసులు పెట్టారు. కానీ ఆనాడే చెప్పాం, మాట తప్పం మడిమ తిప్పాం, మేము తగ్గేది లేదని ముందరికి నడిచాం. మనందరం చూసాం. మెడపై ఖర్చు పెట్టి వాళ్ళ నాయకుడికి చేయబడుతుంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు కోల్పోయారు. గర్వంగా చెప్తున్నా, కొడుక్కి కొత్త ఉద్యోగం ఇచ్చిన ఘనత కూడా మన ఇండియా ప్రభుత్వాన్ని. నామినేషన్ పత్రాలు లాక్కుని దాడి చేస్తే ఈసారి విలేజ్ తొడగొట్టాడు మన అంకిరెడ్డి తాత. అంతేకాదు ఏకంగా వైన్ తాప రౌడీ దాడిలో రక్తం లాక్కిన చీకటి ఓటు పడే వరకు ఓటింగ్ బూత్లు నిలబడారు మన పరిధిలో గారు. వైసీపీ బృందాలు ఏకంగా వచ్చి కంటి చూపు పోయే విధంగా పొడిచినా ఎత్తిన పసుపు తెలంగాణ ఇచ్చకుండా నిలబడింది మన. ఇలాంటి మనందరం కేసు కోసం బయట ఏనాడు వెంకటగిరి చూడలేదు. వేదిక మీద అనేక నాయకులు అరెస్ట్ చేశారు. మన అర్చన గారు కానీ గొల్ల గారు కానీ అనేక మందిని అరెస్ట్ చేసి వేరే పంపించినారు. ఎప్పుడు ఈ రాజ్యాంగ సవరణ ఏదైతే మన పార్టీ భారతదేశంలో వచ్చి కంటిన్యూ పోయే విధంగా పొడిచినా ఎత్తిన పసుపు గంగా దించకుండా నిలబడి ఉంటే మన చంద్రపాటి మన సిపిఎం
వేదిక మీద నాయకులందరూ మీద కేసులు పెట్టారు. కానీ ఆ మాట తక్కువ మహిమ తక్కువ మీరు సంకేత లేదని ఉన్నది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 3 అక్షరాలు చెప్తే తెలుగు జాతి ఆనందపడుతుంది. ఆమోదించడం అంటే ఇక్కడ ఉన్న వారితో పాటు ఫీల్డ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటింగ్ వేసేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. దయచేసి చెప్పిన వ్యక్తి కూడా మన సిపిఎం. ఈ మధ్యన చూస్తున్నాం మహిళల జోలికి వెళ్తే ఏమవుతుందని. అర్థమైందా? తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేత. 2019 నుంచి 24 వరకు అనేక కష్టాలను కార్యకర్తలు ఎదుర్కొన్నారు. మిషనరీ మన నాయకుడు సిపిఎం. స్త్రీ శక్తిని మహాశక్తిగా గుర్తించిన వ్యక్తి మన సిపిఎం. మహిళలకు విద్యా ఉపాధి అవకాశాల్లో 33% రిజర్వేషన్ అందించిన వ్యక్తి మన కొల్ల మహిళలు కానివ్వండి. అనేక మందిని అరెస్ట్ చేసి జైలు పంపించిన మనం ఎప్పుడు వెనక్కి తక్కలేదు. అందుకే వై నాట్ 175 అంటే చివరికి టీమ్ 11 మిగిలే పరిస్థితి ప్రజలే ఇచ్చారు. 2024 ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా అధికారులు బద్దలు కొట్టాం. భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా 94% స్థానాలు మనం కైవసం చేసుకున్నాం. 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు ఎన్డీఏ సొంతం చేసుకుంది. కష్టం పడకూడదని దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ కూడా అందించిన వ్యక్తి మన సిపిఎం. మహిళని బస్ కండక్టర్లుగా బస్ డ్రైవర్లుగా నియమించిన వ్యక్తి మన సిపిఎం. దేశంలో మన తలసరి ఆదాయం కేవలం 10 నుంచి 15%. అలాంటిది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఆశీర్వదించి దీవించి మనకి అవకాశం ఇచ్చారంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి స్థాయి ఇంకా బీహార్. అదే కానీ ప్రభుత్వం కంటిన్యూస్ గా తెలుగుదేశం పార్టీ వచ్చింటే ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఏ స్థాయికి సో ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా అవసరం. కార్యకర్త దగ్గర నుంచి వేదిక ఉన్న పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం కష్టపడాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ వాలంటరీ సర్కారు, ఇతర రాష్ట్రాల్లో నమో అంటే నరేంద్ర మోడీ గారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడు గారు, మోడీ గారు. ఒకటే చెప్పాడు, అండగా నీకు అండగా నిలబడతా, నిన్ను ప్రోత్సహిస్తా, నీకు ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయి తమ్ముడు. అందుకే మనం జరిగిన ఎన్నికల్లో 3 పార్టీలు కలిసికట్టుగా పోటీ చేశారు. కోటి సభ్యులు నా కుటుంబం ఇప్పుడు కొంచెం అద్భుతమైనటువంటి ప్రసంగంతో అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మన పుట్టుక స్త్రీ, ప్రకృతి స్త్రీ. అటువంటి స్త్రీని గుర్తించడంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కూడా ముందంజలో ఉంది. నాటి నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈ రోజు నారా లోకేష్ గారు నెల తిరుగుతూనే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఒక రాజకీయ పార్టీగా ఎలక్షన్లలో 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తామని ఘంటాపదంగా ఈ మహానాడులో తెలియజేసినటువంటి మొట్టమొదట పొలిటికల్ పార్టీగా స్త్రీ జాతి అందరూ కూడా మీ యొక్క నిర్ణయాన్ని చూసి గౌరవిస్తుంది, గర్విస్తుందని సందర్భంగా తెలియజేస్తూ లోకేష్ అన్న గారికి ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తూ మహిళల తరపున
కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తరువాత మనం ఇప్పుడు మహానాడులో తీర్మానాల విభాగంలో అడుగు పెడుతున్నాం. ఈ తీర్మాన విభాగాలని ముందుకు నడిపించడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్నా గారిని సభ నడిపించవలసిందిగా కోరుతున్నాను. కనపడితే పోయింది. మమ్మల్ని నీ న్యూస్ బాగా